ఈ కింగ్ ఫిషర్ బాక్స్ చూసి ఏదో మందు కింద అనుకోకండి. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కార్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక క్రికెట్, షటిల్, టెన్నిస్ అన్ని కలిపితే పికిల్ బాల్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియోకి స్వాగతం. సో ఫైనల్ గా స్టార్ట్ చేసాం గైస్. నిన్న మీకు అనౌన్స్మెంట్ చేసాను కదా, మొత్తం లైక్ ఇప్పుడు మన రొటీన్ అంతా మారబోతుందని చెప్పి. చాలా రోజుల తర్వాత ఈ రొటీన్ మార్చితే నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది, కొద్దిగా కష్టంగా కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి దాకా ఫుల్గా నచ్చింది తినేసాం, నచ్చినట్టు తిరిగేసాం, నచ్చిన రొటీన్, నచ్చినప్పుడు పడుకున్నాం, అన్నీ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం మెల్లిమెల్లిగా ఆర్గనైజ్డ్లోకి తీసుకుని వస్తున్నాను. ఒక 1 వీక్ అయినా టైం పడుతుంది మొత్తం ఆర్గనైజ్ అవ్వడానికి. సో అది గుడ్ స్టార్ట్. సో అదంతా పక్కన పెడితే అట్లీస్ట్ మనం స్టార్ట్ చేసాం. సో దానికైతే చాలా హ్యాపీగా ఉంది. సో నార్మల్గా ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట. నా డైట్కి కావాల్సిన కొన్ని నట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా కుదిరితే వెళ్ళి సూపర్ మార్కెట్లో తీసుకోవాలి. అలా ఇప్పుడే బయటకు వచ్చాను. అండ్ మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పి గేమ్స్ కూడా ఆడుతున్నాను అనమాట. ఆ గేమ్ ఆడటానికి వెళ్తున్నాను ఇప్పుడు. సో అది కూడా మీకు చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. వీకెండ్స్ వస్తే చాలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు వైజాగ్ బీచ్ రోడ్లోనే. అండ్ ఇక్కడ సిరిపురం జంక్షన్ నుంచే ఫుల్ ట్రాఫిక్. ఇది కామన్ అయిపోయింది అనమాట వీకెండ్స్లోని వైజాగ్ ట్రాఫిక్. మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ఇంకా ఒకప్పుడు వైజాగ్ అయితే ఖాళీగా చాలా ప్లెజెంట్గా ఉండేది. ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ పేరుతోని, తర్వాత టూరిజం పేరుతోని ఏవేవో ఇంకా చేస్తున్నారు. దానివల్ల టూరిస్టులు వస్తున్నారు, మెల్లిమెల్లిగా కంపెనీలు అవన్నీ వస్తే వేరే ఊరు నుంచి జాబ్స్ అవన్నీ కూడా వస్తాయి. సో దానివల్ల ఇలా ట్రాఫిక్ పెరుగుతుంది. తర్వాత ఇంకేవేవో మొత్తం మారుస్తూ ఉంటారు. సో ఆ ముందున్న పీస్ఫుల్ వైబ్ అయితే ఉండదు, కానీ ప్లెజెంట్ గానే ఉంటది. అంటే కొత్తగా చూసిన వాళ్ళకి, అలా చూస్తున్న వాళ్ళకి అయితే కొత్తగా అంటే లైక్ ఆ ప్లెజెంట్ ఇది ఉంటది. కానీ ఒకప్పుడు వైజాగ్ చూసిన వాళ్ళకి ఇప్పుడు ఆ డిఫరెన్స్ చూస్తుంటే అరే అలా ఉండేది కదా అది అనిపిస్తూ ఉంటది. బట్ గ్లాడ్ మనం కాలేజ్ అండ్ స్కూల్ టైంలోని ఆ ప్లెజెంట్ వైజాగ్ని చూసి ఎంజాయ్ చేసాం. తర్వాత చాలా చోట్ల వ్యూ పాయింట్లు ఇవన్నీ అదంతా కట్టేసి ఆథెంటిసిటీని కొద్దిగా తగ్గించారు. బట్ స్టిల్ ఎప్పటికీ ఫర్ ఎవర్ వైజాగ్ ఒక ప్లెజెంట్ సిటీగానే ఉంటుంది. సిటీ ఆఫ్ డెస్టినీ. ఇక్కడికి వస్తే ఎవరైనా లవ్లో పడిపోవాల్సిందే. సో వీకెండ్ టైమ్స్లో అయితే మేము కొద్దిగా బీచ్ రోడ్ రావడానికి అవాయిడ్ చేస్తూ ఉంటాం. అటు సైడ్ రిషికొండ సైడ్ అటు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇటు సైడ్ కంప్లీట్ మనకి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కార్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. టూరిస్టులు వచ్చేస్తారు సాటర్డే సండే వస్తే. ఆ ట్రాఫిక్ లో ఎందుకు ఇరుక్కోవడం అని చెప్పి మేము అటు సైడ్ వెళ్ళిపోతాం అనమాట, భీమిలి, రిషికొండ వైపు అలా తిరగడానికి. సో మీలో వైజాగ్ ఇంకా ఎవరైనా రానోళ్ళు ఉంటే మాత్రం పక్కా ఒకసారి రండి గైస్. వస్తే పక్కా మీరు వైజాగ్ని చూసి లవ్లో పడిపోతారు. వదిలి వెళ్ళబుద్ది కాదు మీకు, నన్ను నమ్మండి. వచ్చేయండి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఒక్కసారి వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చేయండి. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం 100%, 200% ష్యూర్. నేను ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. పెట్రోల్ అయితే అస్సలు లేదు. లైన్ ఏమైనా ఉందా ఏంటి కొంపదీసి. ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చాను గైస్ పెట్రోల్ కొట్టించడానికి. ఈ మధ్యన పెట్రోల్ మీద, డీజిల్ మీద 3 రూపీస్ పెరిగిందంట. అప్పుడు ఎప్పుడో 40 రూపాయలు, 45 రూపాయలు ఉన్నప్పుడు వేసుకున్నాం. అలా మెల్లిమెల్లిగా పెంచి ఇప్పుడు 100 దాటేసి ఎంత 112, 113 ఎంతో ఇది. ఇప్పుడు మళ్ళీ 3 రూపాయలు పెంచారు. అలా మెల్లిమెల్లిగా ఇంకొక రూపాయి అని చెప్పి 150కు ఎక్కడికో పట్టుకెళ్ళిపోతారు. ఇంకంతే, సఫర్ అవ్వాల్సిందేలే, అది వేరే విషయం. అండ్ ఇక్కడ మెయిన్గా నేను సిరిపురం పెట్రోల్ బంక్లో ఉన్నాను. సిరిపురం పెట్రోల్ బంక్లో ఏంటంటే ఇగో వెనకట్ల ఇక్కడ మీకు పవర్, నార్మల్ అని ఉంది కదా. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసాను. అయితే మ్యాటర్ ఏంటంటే అక్కడ పవర్ అండ్ నార్మల్ అని ఉంది కదా, మన అల్లంగానే అడుగుతారు పవర్ కావాలని, నార్మల్ కావాలని అడుగుతారు. అయితే మనం ఏంటి, మనకి ఏది తక్కువ ఉంటే అదే. సో పవర్ కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అని చెప్పి మ్యాక్సిమం నార్మల్గా కొట్టిస్తాం. కాకపోతే మన వాళ్ళకి ఏదో టార్గెట్ పెట్టుంటారేమో ఆ కంపెనీ వాళ్ళు. మన వాళ్ళు వచ్చి పవర్ బాగుంటుంది సార్, ఆ పవర్ ఇంజిన్ పికప్ ఉంటుంది సార్, ఇది సార్ అది సార్, వద్దండి నార్మల్ కొట్టేయండి వెళ్ళిపోతాం అని అంటే, లేదండి ఇది వేసుకోండి ఇంజిన్ క్వాలిటీ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఏవేవో చెప్తారు. వాళ్ళ బెనిఫిట్స్ చెప్పడం మంచిదే కాదన్న, కాకపోతే మనకి ఏం కావాలో మనం ఆల్రెడీ చెప్పినప్పుడు మనకి ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి తెలుస్తుంది. ఒకసారి పవర్ కావాలి నార్మల్ అంటే నార్మల్ అని చెప్పేస్తే అయిపోయింది. బట్ మనం ఏంటంటే అవి ఏం పట్టించుకోకుండా ఇంకా నార్మల్లే వేపిస్తాం. అయితే ఈసారి ఇంకోటి ఏదో చెప్పారు, మొన్నటి నుంచి నార్మల్ పెట్రోల్లోని 20% ఎథనాల్ కలుస్తుంది, అదే పవర్ పెట్రోల్ అయితే జస్ట్ 10% ఎథనాలే ఉంటుంది. సో పవరే కొట్టించుకోండి మీకు బాగుంటుంది అని అంటున్నారు. ఇంక నార్మల్ పెట్టారు. ఇంక నార్మల్ మ్యాక్సిమం అంటే వచ్చిన దాంట్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ అంతా నార్మల్లే కొట్టిస్తారు. దాంతోపాటు పవర్ కొద్దిగా పర్లేదు, మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉన్న పర్లేదు అనుకున్న వాళ్ళు అయితే పవర్ కొట్టిస్తారు.
అయితే మనకి ఇది చెప్పారనమాట, ఎథనాల్ పర్సంటేజ్ దీంట్లో పవర్ కంటే నార్మల్లో డబల్ ఉంటుందంట. అవన్నీ వినిన తర్వాత నార్మల్గా కొట్టేయమని చెప్పా. ఇంక ఇవన్నీ మనకు అర్థం కాని భాషలే, కానీ పెట్రోల్ ప్రైజెస్ హైక్ మీద అండ్ దాంతోపాటు ఈ నార్మల్ పెట్రోల్ అండ్ పవర్ పెట్రోల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే వెళ్ళి ఇప్పుడు ఒక గేమ్ ఆడుకుంటాను. నా పెట్రోల్ అయితే కొట్టించేసాను. ఇప్పుడు ఈజీగా 500 కిలోమీటర్స్ దాకా తిరిగేస్తుంది. 492 కిలోమీటర్స్ అని చూపిస్తుంది కదా. సో గైస్ ఇప్పుడే గేమ్స్ ఆడడానికి ఎంజిఎం గ్రౌండ్స్లోకి వచ్చాము. ఎంజిఎం పార్క్ ఇది, ఇక్కడ ఈవెంట్స్ అన్ని జరుగుతుంటాయి. ఇక్కడే మనకి బాక్స్ క్రికెట్ అండ్ ఇట్ సైడ్ పికిల్ బాల్ కోర్ట్ అయితే పెట్టారు. మనం క్రికెట్ కాదు పికిల్ బాల్ ఆడడానికి వెళ్తున్నాం. లెట్స్ ప్లే పికిల్ బాల్, పచ్చడి బాల్. ఏ ఆగాగు, సింగిల్ హ్యాండ్ అవుట్లు కొట్టే. మళ్ళీ ఏంటి బయటకు కొట్టావు? అరే వీడియో తీరా. తిన్నగాడు ఈసారి నుంచి ఫుల్ క్యాలరీ బర్నింగ్ గైస్. క్యాలరీస్ బర్న్ చేస్తాం ఈరోజు ఫుల్. నైస్. గైస్ పికిల్ బాల్ అంటే ఏం లేదు గైస్, ఒక క్రికెట్, షటిల్, టెన్నిస్ అన్ని కలిపితే పికిల్ బాల్. అవుట్. గైస్ ఫుల్గా పికిల్ బాల్ ఆడేసి ఇప్పుడే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. బయట డిన్నర్ కూడా ఏం చేయలేదు, మెల్లిమెల్లిగా మొత్తం అంతా కట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు జిమ్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే సాటర్డే కదా. సండే మళ్ళీ జిమ్ ఆఫ్లో ఉంటుంది అనమాట, క్లోజ్ ఉంటుంది. సో అందుకనే మళ్ళీ ఈ రోజు వెళ్ళి రేపు వెళ్ళకపోతే మళ్ళీ అది మిస్ అయిపోద్ది అనుకుని మండే నుంచి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట జిమ్కి. సో ఈ 2 days ఏంటంటే లైక్ రేపు ఒక్క సండే ఇదంతా డైట్ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఇంకా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకొని ఇంకా మీకు రెగ్యులర్ అంటే నేను కొన్ని డేస్ వరకు సిమిలర్ డైట్ ఫాలో అవుతాను కాబట్టి మధ్య మధ్యలో ఏమైనా షూట్స్ ఉంటే చూపిస్తాను. అండ్ కొన్ని డేస్లో నేను ఫాలో అయ్యే రొటీన్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ 2-3 days ఓపిక పట్టండి కొద్దిగా. మళ్ళీ ఒక 3-4 days అంటే మళ్ళీ నేను ఏదైనా బయట ఫుడ్ చూపించేస్తే అంటే లైక్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఒక 3 days నాకు దీని మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ వీడియోస్ ఎక్స్ప్లోర్ చేస్తాను. దాంతోపాటు ముందులా ఎలా అయితే మేనేజ్ చేసేవాడినో అదైతే నేను సెట్ చేసుకుంటాను. అప్పుడు దాకా మీకు నార్మల్ వీడియోస్ వస్తాయి అన్నమాట, క్యాజువల్ వీడియోస్. ఎందుకంటే మనం మళ్ళీ వీడియో కూడా ఒక రోజు ఆపేస్తే తర్వాత మళ్ళీ ఏమైనా గ్యాప్ వస్తుంది కాబట్టి అసలు వీడియోస్ అయితే ఆపను. ఎవ్రీడే మధ్యాహ్నం ఏదో ఒక వ్లాగ్, నేను నార్మల్గా నా రొటీన్ గురించి మాట్లాడుతూ అయినా వ్లాగ్ పెడతాను, కానీ ఈసారి అయితే ఆపనని అయితే ఫిక్స్ అయ్యాను. సో కొన్ని డేస్ ఒక 2-3 days ఎక్స్క్యూజ్ చేయండి. తర్వాత ఇది నాకు సెట్ అయిపోయిన తర్వాత డైట్ నేను నార్మల్గా ఫుడ్ వీడియోస్ చేస్తూ డైట్ వీడియోస్ చేస్తూ అన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. సో అప్పుడు ఇంకేం ఇబ్బంది ఉండదు. సో అది సంగతి. ఇప్పుడు ఇంక పైకి వెళ్ళిపోయి ఏదో ఒకటి ఫ్రూట్స్ తింటా ఈరోజు. ఇంకా హెవీగా ఏం తిన్నా అంటే లైక్ రైస్ ఐటమ్ కానీ ఏం తిన్నాను. జస్ట్ ఈ రోజుకి ఇంకా ఫ్రూట్స్ తినేసి స్లీప్ వేసేయడమే, డేని ఎండ్ చేస్తాను. కానీ ఈ 2-3 days మాత్రం కంటెంట్ ఇది అది అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ముందే చెప్పేస్తున్నాను. నేను ఒక 2 days తర్వాతే మళ్ళీ రెస్టారెంట్ వీడియోస్, మంచి మంచి ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అవుతున్నాను. సో ఈ 2 days ఏంటంటే నాకు మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు టైం కావాలి 2 days. అందుకనే మీకు క్యాజువల్ వ్లాగ్స్ అయితే వస్తాయి మధ్యాహ్నం 2 o'clockకి. డిసప్పాయింట్ చేసినందుకు ముందే సారీ, ఓకేనా? సో గైస్ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ కింగ్ ఫిషర్ బాక్స్ చూసి ఏదో మందిగిందో అనుకోకండి, అందులో మనకి మ్యాంగోస్ అయితే ఉన్నాయన్నమాట. మంచి ఆర్గానిక్గా పండిన మ్యాంగోస్ తీసుకొని వచ్చాను ఇంటికి. అండ్ దాంతోపాటు మమ్మీ కూడా చాలా రకాల మ్యాంగోస్ పట్టుకొని వచ్చింది. ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి ఇంట్లో. అండ్ ఇందులో ఏంటి సపోటాలు, జాంకాయలు ఇవి ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ మ్యాంగోస్. అండ్ ఇవి కూడా మ్యాంగోసే. సో మా మమ్మీ కూడా తెచ్చింది, నేను బయటికి వెళ్ళి ఆ బాక్స్ మ్యాంగో అయితే పట్టుకుని వచ్చాను. ఇవి ఇంకా పండలేదు, జస్ట్ ఇంకా 2 days పడుతుంది. సో అందుకే ఆ లోపల ఇలా వదిలేసాను. ఒక ఎల్లుండి తెస్తే మంచిగా పండుతుంది అనమాట. అది వితౌట్ ఎనీ కెమికల్స్, వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్, ప్యూర్ ఆర్గానిక్ మ్యాంగోస్ ఇవి. సో నైట్కి అయితే
ఒక యాపిల్ ఇంకా ఆరెంజ్ ఏదో ఉన్నట్టుంది, అది తినేసి ఇంక పడుకుని పోతాను. అంటే నేను ఇంకేం చేయలేనప్పుడు ఇంకేం చూపించలేను. అండ్ ఈరోజు ఈ పనసపండు కూడా ఒలిచారు, అవి కూడా ఫ్రిడ్జ్లో ఉండుంటే అవి ఒక 2 తినేస్తాను. ఇదే మన డే. ఏదో ఇంట్రెస్టింగ్ లా చూపించడానికి ఏది ఏమి ఉండదు, ఇలాగే ఉంటుంది మన డే. మధ్య మధ్యలో ఏమైనా ఫుడ్ వీడియోస్ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ జోష్ అదంతా వస్తుంది. ఫుడ్ వీడియోస్ ఎక్స్ప్లోర్ చేయకపోతే ఇలా డల్గానే ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఈ వీడియోని ఎడిట్ చేసి పడుకుని పోతాను. వీడియోస్ అయితే మాత్రం ఆగవు గైస్. ప్రతిరోజు 2 గంటలకి ఏదో ఒక వ్లాగ్ వస్తుంది. ఆ రోజు నేను అంటే లైక్ నేను చేసిన సోది వీడియో అయినా పెడతాను, కానీ వీడియోస్ అయితే ఆపకూడదు. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో ఆపి తప్పు చేసాం, ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయను. సో ఏం జరిగినా నా లైఫ్లోని బోరింగ్ ఉన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నా ఏమున్నా సరే నేను వీడియోలో చూపిస్తాను. మధ్య మధ్యలోని కంటెంట్ తగ్గితే ఏమనుకోకండి. మ్యాక్సిమం వీక్కి ఒక 2-3 డేస్ అయినా గట్టి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేను. దాంతోపాటు ఇప్పుడు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి ఇంక సరదా తీరిపోద్ది. బట్ హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్ అగైన్. అండ్ బిజినెస్ కోసం నిన్నటి వీడియోలో మాట్లాడింది ఇంకా ఏం స్టార్ట్ చేసేస్తామని ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ మీ సజెషన్స్ అండ్ అక్కడ జెస్సీ అనుకున్నవి అవే చెప్పాను అంతే. ఏది ఫిక్స్ అవ్వలేదు. బట్ ఏదైనా ఫిక్స్ అయితే మాత్రం మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాం చెప్పండి, ఇంకా మంచిగా లాంచ్ చేస్తాం. ఆ రోజు కోసం అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ మంచి అనౌన్స్మెంట్తోనైతే వస్తాను. బట్ టైం పడుతుంది కొద్దిగా. హోప్ఫుల్లీ ఫాస్ట్గా అయిపోవాలనే కోరుకుంటున్నాను. సో అది సంగతి గైస్. ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఇంక తినేసి పడుకుని పోతా. సో మళ్ళీ రేపు మధ్యాహ్నం 2కి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.